మొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజస్థాన్లో మాట్లాడుతూ విచిత్రమైన ప్రసంగం చేశాడని పత్రికల్లో వచ్చింది. నేను నిర్ఘాంతపోయాను. 2013లో ఒక పార్టీ నాయకుడు ఈ మాట అన్నాడు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. ఏమన్నాడో తెలుసా ఆయన? వాళ్ళంతా రోడ్లు కావాలంటున్నారు, పరిశ్రమలు కావాలంటున్నారు, ఎయిర్పోర్ట్లు కావాలంటున్నారు, మేము దానికి అందరికీ వ్యతిరేకం, మేము మీకోసం ఉన్నాం అంటున్నాడు. అంటే ఏంటి నాన్న, వీళ్ళు నిరంతరం బేదలుగా బిచ్చగాళ్ళుగా ఉండి మీరు బిచ్చం వేస్తే చేచాచి పుచ్చుకునే వాళ్ళుగా ఉండాలా? మీకు ఓటు బ్యాంకులుగా యంత్రాలుగా మారాలా? బేదలుగా మిగలాలా? బేదరికం కొనసాగాల ఈ దేశంలో? నిర్మోహమాటంగా నేను చెప్తున్నా, మనకి విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, నైపుణ్యం కావాలి, విద్యుత్తు కావాలి, విద్యుత్ కర్మాగారాలు కావాలి, రవాణా కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. మరో నాయకుడు ఈ మెట్రోని తగలెట్టేస్తాను, మెట్రోని కూల్చేస్తానన్నాడు. తెలంగాణని ప్రేమిస్తున్నానని చెప్పంటూ హైదరాబాద్ నగరంలో మెట్రోను కూల్చేస్తే తెలంగాణ పట్ల ప్రేమ ఎంత మూర్ఖమైన నాయకత్వం ఇది! వీళ్ళ జాతికి మార్గాన్ని చూపెట్టేది, అంధయుగాల్లోకి మధ్యయుగాల్లోకి దేశాన్ని దూసిపోయే వాళ్ళ పనికొచ్చేది. ఆలోచించండి ఒక్కసారి. తెలంగాణ తమ్ముళ్ళు, కోస్తాంధ్ర సోదరులు, రాయలసీమ మహిళలు ఆలోచించండి ఒక్కసారి. ఎలాంటి నాయకత్వం కావాలి? మీ బిడ్డలకు మంచి బతుకునిచ్చే నాయకత్వమా, బిడ్డల బతుకుని ఛిద్రం చేసే నాయకత్వమా? ఉపాధి కావాలి, పరిశ్రమలు కావాలి. ఈ దేశంలో కండల్లో శక్తి ఉండి గుండెల్లో బలమన్న ఏ యువకుడు, ఏ యువతి కూడా కన్నీళ్లు కార్చే అవసరం ఉండకూడదు. కష్టపడతానంటే పని కూడా ఇచ్చే అవకాశం లేదా? పరిశ్రమ కూడా కల్పించరా? పరిశ్రమ రావాలంటే లంచమా? భూమి ఇవ్వాలంటే కావలసిన వాళ్ళక? గనులు ఇవ్వాలని చెప్పంటే మీకు వాటాలా? దేశంలో ఎక్కడ చూసినా దోపిడీలా? సామాన్యులకు మాత్రం సంఖ్యలా? కొంతమంది అంటున్నారు, జేపీ గారు మీరు ఎప్పుడు ఇంత ఆవేశం చూపెట్టలేదు, ఇంత పరిశోధన మాట్లాడు. ఎందుకంటే దేశానికి లోక్సత్తా ఉద్యమం ఏర్పడిన తర్వాత ఇంతటి జాతి ద్రోహం మరి ఎప్పుడు జరగడం లేదు, 10 ఏళ్లుగా జరిగినట్టుగా. అందుకే ఈ ఆవేశం. ఇలాంటి సమయంలో కూడా మౌనంగా మనం చేతులు ముడుచు కూర్చుంటే, జాతి భవిష్యత్తునే పతనం చేస్తున్నప్పుడు కూడా మనమంతా మనకున్న ప్రతిష్టని పణంగా పెట్టకపోయినట్టయితే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. లోక్సత్తా జాతి భవిష్యత్తు కోసం అన్నది, జాతి ద్రోహం కోసం లేదు.